ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏ వీడియో మిస్ కాదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అంతేకాకుండా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీలాగే వారు కూడా చూస్తారు, వారు కూడా ఎడ్యుకేషన్ పరంగా మన ఛానల్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా, మన ఛానల్ ప్రతి డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఉదయం 7:30 అందించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సోషల్ సంబంధించిన సిలబస్ అనేది అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఎగ్జిటి న్యూ సిలబస్ని తెలుగులో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఉంది కదా, దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఇచ్చాను, అది కూడా చూడండి. అదేవిధంగా నాన్ లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ యొక్క తెలంగాణ డిఎస్సీ లేదా టీఆర్టీకి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్స్లో ఆల్ లింక్స్ ఉన్నాయి. ఓకేనా, ఆల్ లింక్స్ ఉన్నాయి, తప్పకుండా అవి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించిన సమాచారం చూసుకున్నట్లయితే ఫార్ములాలో ప్రాక్టీస్ త్రికోణమితితో పట్టు అనే టాపిక్తో ఇంటర్ మ్యాథ్స్ 1A విశ్లేషణ అనేది రావడం జరిగింది. సో ఇది ఎడ్యుకేషన్ పరంగా చాలా మందికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో వారికి, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మిగతా వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో వారు 18 పట్టు సాధిస్తే మంచి స్కోర్ అయితే సాధించగలరు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే 10వ తరగతి సంబంధించిన శీతోష్ణ స్థితి గురించి, అదేవిధంగా టీఎస్పీఎస్సీ యూజ్ అయ్యేలాగా ఈ యొక్క బయాలజీ కానీ సో ఆ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో సాక్షిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి డేటాతో పాటుగా బులెటిన్ బోర్డులో ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్న జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నింటిని డౌన్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ప్రతిభకి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.